దేవుని మహాకృపను బట్టి అందరికీ వందనాలండి. 1825 సంవత్సరం డిసెంబర్ నెల 12వ తేదీన పింక్ దొరగారు అమెరికా దేశం నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేద ప్రజల కోసం వైద్యం, విద్య, దేవుని సన్నిధి ఈ మూడు ఉండాలని, ఈ మనిషికి ఈ మూడు తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండటానికి ఇల్లు ఎంత అవసరమో ఈ మూడు కూడా మనిషి మనుగడకు అదే అవసరమైనదని భావించి ఈ పల్నాటి ప్రాంతంలో ఆయన ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ రోజుల్లో మరి పరిస్థితులు సాంఘికంగా, నైతికంగా ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అప్పట్లో మరి ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క దాదాపు 57 ఎకరాలు, ఇది 57 ఎకరాలు మరి చర్చి నిర్మించి మరి అందరికీ ఆ సంఘానికి డెడికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతమంది మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఈ ఆలయంలో వచ్చిన వారందరూ కూడా రక్షింపబడ్డారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా బలపడ్డారు, దీవించబడ్డారు. కనుక అటు ఆశీర్వాదాలు ఈ యొక్క సియోను లోదరం దేవాలయం అనే పేరు కూడా పెట్టి ఆయన నిర్మించడం జరిగింది. ఈ రోజున ఇది 100 వసంతాలు మరి పూర్తి చేసుకోవడం రేపు 12వ తేదీతో. దానికి ముందు ఆ 100 వసంతాల పండుగలో భాగంగా ముందుగా మేము ఈరోజు ర్యాలీ నిర్వహించాం, అందరికీ తెలియజేసాం. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర నలుమూల నుండి అందరు కూడా ఇక్కడికి వస్తున్నారు. భక్తులు కానీ, విశ్వాసులు, ఎంతోమంది ప్రసంగికులు, ఉజ్జీవ ప్రసంగాలు, దేవుని వైపు తిప్పేటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఇక్కడికి వస్తున్నారు. వారి ప్రసంగాలు వినండి, చక్కని దీవెన పొందుకోండి, వాక్యాలు వినండి, వాక్యం ద్వారా జీవించడం ఏపీ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాలన్నీ కూడా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా పేరు రెవరెండ్ పి. స్వరూప్ కుమార్, ప్యారిష్ పాస్టర్, శతవార్షిక సియోను లూథరన్ దేవాలయానికి ప్రధాన కాపరిగా మరి పరిచర్య చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. 1925 సంవత్సరంలో మహనీయులు మిషనరీ గారు రెవరెండ్ డాక్టర్ రసల్ ఫింక్ గారు మన సత్తెనపల్లి పట్టణానికి వచ్చి మరి ఇక్కడ నివసించి వారి కుటుంబంతో ఇంత సుందరమైన ఆలయం నిర్మించి మరి ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం మధ్యమగుంట సెనడ్లో సత్తెనపల్లి ఫీల్డ్లో అతి పెద్దదైనటువంటి దేవాలయంగా అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు, హిందువులు, ముస్లింలు అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థించి మరి ఆలయంలో చేరి మరి అనేక ప్రత్యేక దినాలు ప్రతిదినం కూడా మరి వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు వచ్చి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం మరి ఈ సంవత్సరానికి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో డిసెంబర్ 10, 11, 12 తేదీలో అద్భుతమైనటువంటి మహోత్సవాలు జరుగుతున్నాయండి. సత్తెనపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం అందిస్తున్నాం. మా సంఘపక్షంగా మా యొక్క పిసిసి వారు, ట్రెజరర్ గారు, డెలిగేట్స్, ఫైనాన్స్ కమిటీ వారు, స్టీరింగ్ కమిటీ వారు, యూత్, స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ చిల్డ్రన్ సంఘం అంతటి పక్షంగా మరి స్టీరింగ్ కమిటీ వారి పక్షంగా మరి మా ప్రేమపూర్వక ఆహ్వానం మీ అందరికి అందిస్తున్నాం. అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకొని మరి ప్రార్థించి పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. సత్తెనపల్లి లూథరన్ దేవాలయం మరి ఇప్పుడు అది 100 వసంతాల మరి పండుగగా 100 వసంతాల దేవాలయంగా ఆవిర్భవించబోతూ ఉంది. మరి నెల 10, 11, 12 తేదీల్లో మరి మేమందరం కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం. దీనికి ప్రధానంగా మరి దేవాలయం నిర్మించినటువంటి దాతలు, అలాగే నిర్మించినటువంటి పెద్దల్ని సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే మరి అమెరికా దేశం నుంచి పింక్ దొరగారు అనేక మరి అవాంతరాలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి సమస్యలను మరి వారు తట్టుకుని భారతదేశానికి వచ్చి ఆ భారతదేశం నుంచి సత్తెనపల్లి పట్టణాన్ని వారు ఎన్నుకోవడం అనేటువంటిది గొప్ప భాగ్యము, దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. ఎందుకంటే సత్తెనపల్లి పట్టణంలో అంతకుముందు మరి దేవాలయం అనేటువంటిది నిర్మించబడలేదు. వారి హయాంలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోనే దొరగారి బంగళా అంటారు. ఈ ప్రక్కనే ఆ దొరగారి బంగళాలో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది. అక్కడుండి ఈ దేవాలయాన్ని వారు అద్భుతంగా నిర్మించారు. అప్పటి నుంచి మరి దేవాలయం నిర్మించిన తప్పటి నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది మరి భక్తులు, ఎంతోమంది మరి దైవ సేవకులు వారి యొక్క మరి సమాచారాన్ని, వారి యొక్క సువార్తను అందించారు. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా 20 సంవత్సరాలు, అలాగే 70 సంవత్సరాలు ఈ యొక్క ఉత్సవాలు కూడా మేము ఎంతో ఘనంగా ఈ చర్చి నిర్వహించాం. ఇప్పుడు 100వ సంవత్సరం రేపు 12వ తేదీకి
మరి పూర్తవుతున్న సందర్భంలో మరి డాక్టర్ పింక్ దొర గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారు చేసినటువంటి సేవలన్నీ కూడా అందరికీ తెలియచేస్తూ మరి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ సేవకులు మేము ఆహ్వానించాం. మరి వారంతా కూడా అద్భుతమైనటువంటి ప్రసంగాలతో మరి ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. వారంతా కూడా దేవుని యొక్క మహిమతో ఎదిగినటువంటి వారు, దేవునితో మాట్లాడేటువంటి వారు, అలాగే దేవుని యొక్క మహిమ తెలిసినటువంటి వారు. వారంతా కూడా ఈ యొక్క దీనికి వచ్చి, ఈ పండుగలకు వచ్చి మరి వారు అంతా కూడా మనకు అనేక విషయాలు వారి ప్రసంగాల ద్వారా తెలియచెప్పబోతున్నారు. కనుక మరి అందరూ కూడా ఇందులో పాల్గొనేదానికి ఎటువంటి సమస్యలు లేక ఎటువంటి అవాంతరాలు జరగకుండా లేకుండా మరి దేవుడు మరి ఆకాశం నుండి తన యొక్క బాహుబలిని చేతులను చాపి మనందరినీ కాచి కాబట్టి సంరక్షించాలని, ఎంతో అద్భుతంగా ఈ 100 వసంతాల పండుగను జయప్రదం చేయాలని దేవుని ప్రార్థిస్తూ పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి దేవుని మహిమతో మరి తిరిగి వెళ్ళేదానికి దేవుని కృప ఉండాలని నేను తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. 1925వ సంవత్సరంలో పింక్ దొర అనేటువంటి ఆయన ఇక్కడికి దేశానికి వచ్చిన తర్వాత ఈ భాగంగా ఇక్కడ ఈ చర్చిని అనేది నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పరిచర్యలు చేస్తూ ఈ సుదూర ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మాచర్ల వరకు ఉన్నటువంటి మాచర్ల, కారంపూడి, ఫిరంగిపురం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో దేవుని సేవ చేస్తూ అనేక మంది పేదలైనటువంటి వారందరినీ కూడా దేవుని దగ్గరకి ఆకర్షించి దేవుని వాక్యం చెప్తూ దైవ యొక్క దీవెనలు పొందడానికి ఆయన మార్గం సుగమం చేశారు. దాంతోపాటుగా ఎవరైతే చదువు లేక, విద్య లేక, వైద్యం లేక ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ కూడా సేకరించి వారందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పి అనేక పాఠశాలలు స్థాపించి, వైద్యాలయాలు స్థాపించి వారందరికీ కూడా అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ చర్చిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నతమైన స్థితికి మేము అందరం కూడా ఎదిగాం. కష్టపడి చదువుకొని వారి యొక్క విద్యాలయాల్లో, నేనైతే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే పూర్తి చేసి, మా సంస్థలకు సంబంధించినటువంటి ఆంధ్ర లూథరన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బిఎడ్ చేసి, తర్వాత ఎంఎడ్ చేసి అక్కడ మేము అందరం కూడా ఉన్నత విద్యావంతులు అయ్యాం. మా పిల్లలు కూడా మంచిగా చదువుకొని వారందరూ కూడా విదేశాల్లో స్థిరపడటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు దేవుని సేవలో పాల్గొంటూ నేను ఈ సెంటరీ సెలబ్రేషన్స్ కన్వీనర్గా మరి ఇందులో ఎంపిక కాబట్టి నేను దాని కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ ఉన్నాను. దీనిలో భాగంగా డిసెంబర్ 10, 11, 12వ తేదీల యందు 3 రోజులు ఘనంగా ఉత్సవాలు జరుపుతా ఉన్నది. దానికి గాను మేము అందరినీ కూడా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు అయితేనేమి, క్రైస్తవేతరులు అయితేనేమి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించాం. వారందరూ ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. వారి దైవాశీస్సులు పొంది ఈ మహిమ కలిగిన ప్రదేశం కనుక అనేక మంది వారి యొక్క బిడలు లేనటువంటి వారికి బిడలు కలవడం, ఆరోగ్యం లేనటువంటి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం అనేది ఇక్కడ దైవ సేవకులు అనేవాడు మంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మంచి దాన్ని ప్రేయర్ వారియర్స్ అయినటువంటి సేవ సమాజం వారు ఇక్కడ ఉన్నారు. వారి ప్రార్థనల మూలాన అనేక మందికి మేలు పొందుతున్నారు. కాబట్టి అటు మహిమ కలిగిన ప్రదేశంలో ఈ సెంటరీ సెలబ్రేషన్స్ అనేది ఒక మచ్చుదనగా మా అందరికీ ఆ 100 సంవత్సరాల వేడుకలో పాల్గొనడం మహత్భాగ్యంగా భావిస్తూ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొని దైవాశీస్సులు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా ఒక కన్వీనర్గా నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు వంజా సునీల్ కుమార్. నేను మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. 1925వ సంవత్సరంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనే కాన్సెప్ట్తో ప్రారంభమైన లూథరన్ సంఘంలో ఆంధ్ర క్రైస్తవ లూథరన్ చర్చ్ సత్రపల్లిలో పింక్ దొర గారు, మరి అక్కడ అప్పుడు హ్యారిస్ దొర గారు కూడా ఉన్నారు. వాళ్ళు స్కూల్ని రన్ చేసేవాళ్ళు. హ్యారిస్ ఎలిమెంటరీ స్కూల్ ఇప్పుడు యూపీ స్కూలు, యాక్చువల్గా హై స్కూల్ అవ్వాల్సింది. ఒకవైపున విద్యను బోధిస్తా, వైద్యాన్ని అందిస్తా చర్చిని స్టార్ట్ చేశారు. ఎంతో ప్రార్థనతో, విశ్వాసంతో కట్టబడిన ఈ చర్చి నేటికి 100వ ఏట ప్రవేశించింది. దానిలో సభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము, ఆనందిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలు 3 దినాలు జరగబోతూ ఉన్నాయి. ఆ జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు అంటే 10వ తారీఖు మార్నింగు, నైట్, అదేవిధంగా 2వ రోజు మార్నింగు, నైట్, 3వ రోజు ఎగ్జాక్ట్గా 12 ఇయర్స్ అవుతుంది, 100 ఇయర్స్ అవుతుంది. 12న ఒక పూట మధ్యాహ్నం వరకు జరిగిన తర్వాత భోజనాలు, అన్ని పర్యాయాలు భోజనాల వసతి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి సంఘం మరి ముఖ్యంగా ఇతోధికంగా డబ్బును సాయం చేశారు. దరిదాపు
ఎంతో డబ్బు, ఎన్నో నిర్మాణ కార్యక్రమాలు జరిగించబడ్డాయి. దానిలో మేము పాలిభాగస్థలం ఆ కమిటీలో. ఆ విధంగా ఉండడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. కాబట్టి వినే మీరందరూ, చూచే మీరందరూ వచ్చి వీటిని చూచి వీటిలో పాల్గొని ఆనందిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మా చర్చి 100 సంవత్సరాలు కలిగిన చర్చి అండి. ఇది 1925లో స్థాపించారు. ఇక్కడికి వచ్చి ఎవరు ఏ ప్రార్థన చేసుకున్నా అది నెరవేరిద్ది అనే నమ్మకం జనంలో ఉంది. వెంటనే మాకు 100 సంవత్సరాల ఫంక్షన్కి యూత్ పిల్లలంతా 2 నెలల నుంచి కష్టపడి ఇదంతా ఏర్పాటు చేస్తున్నారు. అది దీంట్లో మెయిన్ కొంతమంది పిల్లలు ఉన్నారు, పెద్దోడు, చిన్నోడు, మహేష్, అభి, అందీపు, అనిలు, వీళ్ళందరూ బాగా 2 నెలల నుంచి కష్టపడి చేస్తున్నారు. మరి నవాలన్న దయానందం అన్న పోతాడు అనుకుంటాను. థ్యాంక్ యూ అన్న. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యానికి, మీరు నడిపించిన గారు, అంకులు అందరికీ, మన పెద్దలందరికీ పేరు వస్తున్నాయి.